హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ లావణ్య. ఈరోజు ఇండియన్ హిస్టరీలో భాగంగా శిలాయుగం అనే టాపిక్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనకి ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ నేను కొన్ని ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంతకుముందు శిలాయుగం టాపిక్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ 1లో కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే నేను చెప్పడం జరిగింది, అండ్ ఈరోజు కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లలో కూడా జాయిన్ కండి. అక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ కానివ్వండి, ఏవైనా సరే అక్కడైతే అందించబడతాయి. అండ్ ఈ శిలాయుగంకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మనకైతే మన ఛానల్లో అయితే ఉన్నాయి, అండ్ కంప్లీట్ కూడా అయింది. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా క్లాస్ వినని వాళ్ళు ఉంటే అక్కడ డిస్క్రిప్షన్ ద్వారా ఉన్న లింక్ని బట్టి మీరు క్లాస్ అయితే వినొచ్చు. విన్న తర్వాత ఈ టెస్ట్లో అయితే రాయండి, ఓకేనా? సో ఈరోజైతే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, భూమి ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది? ఆప్షన్ 1 వచ్చేసి 200 కోట్లు, ఆప్షన్ బి 300 కోట్లు, ఆప్షన్ సి 400 కోట్లు, ఆప్షన్ డి 500 కోట్లు. మీరు క్లాస్ విన్న వాళ్ళు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో కామెంట్ చేయండి, మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేశారా? ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ సి 400 కోట్లు అనేది దీనికి ఆన్సర్ అయితే అవుతుంది. భూమి 400 కోట్ల సంవత్సరాల క్రితం అయితే ఆవిర్భవించింది. మనం క్లాస్లో కూడా ఈ విషయాన్ని అయితే చెప్పుకోవడం అయితే జరిగింది. క్లాస్ విన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. నెక్స్ట్, ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం భారతదేశంలో తొలి మానవుడి ఆనవాళ్లు కనిపించాయి? ఆప్షన్ ఏ 12 లక్షలు, ఆప్షన్ బి 13 లక్షలు, ఆప్షన్ సి 14 లక్షలు, ఆప్షన్ డి 15 లక్షలు. సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయండి తెలిసిన వాళ్ళు. సో ఆన్సర్ చేశారా? ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 14 లక్షలు అనమాట. దీనికి ఆన్సర్ వచ్చేసి అంటే 14 లక్షల సంవత్సరాల క్రితం భారతదేశంలో తొలి మానవుడి ఆనవాళ్ళు అయితే కనిపించాయి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 26 లక్షల సంవత్సరాల క్రితం తొలి మానవుడి ఆనవాళ్ళు ఎక్కడ కనిపించాయి? ఓకే, ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి ఆఫ్రికా, ఆప్షన్ సి ఆసియా, ఆప్షన్ డి వచ్చేసి అమెరికా. సో దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆఫ్రికా అనేది ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో పాతరాతి యుగం నాటి ప్రదేశాలు ఏవి? ఆప్షన్ ఏ లంగరాజ్ గుజరాత్, ఆప్షన్ బి బాగోడ్ రాజస్థాన్, ఆప్షన్ సి ఆంధ్రగఢ్ మధ్యప్రదేశ్, ఆప్షన్ డి పైవన్నీ. సో దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కామెంట్ చేశారా ఆన్సర్? సో ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అనేసి ఆన్సర్ అయితే అవుతుంది. అంటే లంగరాజ్ గుజరాత్, బి బాగోడ్ రాజస్థాన్, ఆంధ్రగఢ్ వచ్చేసి మధ్యప్రదేశ్, 3 కూడా పాతరాతి యుగం నాటి ప్రదేశాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో లభించిన శిలాఫలకాలను శాస్త్రజ్ఞులు ఎన్ని రకాలుగా విభజించారు? ఆప్షన్ ఏ 2 రకాలుగా, ఆప్షన్ బి 3 రకాలుగా, ఆప్షన్ సి 4 రకాలుగా, ఆప్షన్ డి 5 రకాలుగా. సో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, అండ్ కమెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్, 2 రకాలుగా అనేది కరెక్ట్. భారతదేశంలో లభించిన శిలాఫలకాలను శాస్త్రజ్ఞులు 2 రకాలుగా అయితే విభజించారు. నెక్స్ట్ వచ్చేసి, అజానియన్ సాంకేతిక సాంప్రదాయానికి చెందినటువంటి యుగం ఏది? ఫస్ట్ ఆప్షన్ పాతరాతి యుగం,
సెకండ్ ఆప్షన్ తొలి పాతరాతి యుగం, థర్డ్ ఆప్షన్ మధ్యరాతి యుగం, ఆప్షన్ డి వచ్చేసి కొత్త రాతి యుగం అనేది ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో దీనిలో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయాలి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తొలి పాతరాతి యుగం అనేది ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పాతరాతి యుగంలో పనిముట్లను వేటితో తయారు చేశారు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ క్వార్టిజైట్ లైమ్ స్టోన్, అండ్ ఆప్షన్ బి హేమటైట్ గులకరాయి, ఆప్షన్ సి వచ్చేసి సిలికాన్ షింగల్, ఆప్షన్ డి వచ్చేసి పైవన్నీ అనేది ఆన్సర్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దీనికి ఆన్సర్ ఏంటో కింద కామెంట్ చేయండి. చేశారా? ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అనేది ఆన్సర్ అయితే అవుతుంది, ఆప్షన్ డి. ఇక్కడ పాతరాతి యుగంలో పనిముట్లను క్వార్టిజైట్ లైమ్ స్టోన్ అండ్ హేమటైట్ గులకరాయి, సిలికాన్ షింగల్ అనే వాటితో అయితే తయారు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ శిలను అధికంగా ఉపయోగించుటచే పాతరాతి యుగాన్ని క్వార్టిజైట్ యుగం అని కూడా అంటారు? సో ఇక్కడ ఆప్షన్ చూసినట్టయితే హేమటైట్, ఆప్షన్ బి వచ్చేసి గులకరాయి, ఆప్షన్ సి లైమ్ స్టోన్, ఆప్షన్ డి వచ్చేసి క్వార్టిజైట్. సో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అయితే చేయండి. చేశారా ఆన్సర్? ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ క్వార్టిజైట్ అనేది ఆప్షన్ ఆన్సర్ అయితే అవుతుంది దీనికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, దేని ఆధారంగా చరిత్ర పూర్వ యుగాన్ని విభజించారు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ మానవుడు మాట్లాడిన భాష ఆధారంగా, ఆప్షన్ బి వచ్చేసి మానవుడు ఉపయోగించిన పనిముట్ల ఆధారంగా, ఆప్షన్ సి వచ్చేసి మానవుడు ధరించిన వస్త్రాల ఆధారంగా, ఆప్షన్ డి వచ్చేసి పైవన్నీ. సో దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కమెంట్ సెక్షన్లో చూసే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేశారా? ఓకే, దీనికి ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మానవుడు ఉపయోగించిన పనిముట్ల ఆధారంగా అనేసి దీనికి ఆన్సర్ అయితే అవుతుంది. అంటే మానవుడు ఉపయోగించిన పనిముట్ల ఆధారంగా చరిత్ర పూర్వయుగాన్ని అయితే విభజించడం అయితే జరిగింది. మనం క్లాస్లో కూడా ఈ విషయాన్ని అయితే చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, చరిత్ర రచనకు సంబంధించి లిఖిత ఆధారాలు లభిస్తున్న కాలాన్ని ఏ యుగం అంటారు? ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి చరిత్ర యుగం, ఆప్షన్ బి పురా అంటే సంధియుగ చరిత్ర, అండ్ వచ్చేసి ఆప్షన్ సి చారిత్రక యుగం, ఆప్షన్ డి పైవన్నీ. సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆన్సర్ ఖచ్చితంగా చేయండి. మీరు కామెంట్ సెక్షన్లో దీనికి ఆన్సర్ చేయండి. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి చారిత్రక యుగం అనేది ఆన్సర్ అవుతుంది. చరిత్ర రచనకు సంబంధించి లిఖిత ఆధారాలు లభిస్తున్నటువంటి కాలాన్ని చారిత్రక యుగం అనేసి అంటారు. నెక్స్ట్, భారతదేశ పురాతన చిత్రపట నిర్దేశకుడిగా కీర్తి పొందినది ఎవరు? ఆప్షన్ ఏ రాబర్ట్ హెన్రీ, ఆప్షన్ బి రాబర్ట్ బ్రౌన్, ఆప్షన్ సి రాబర్ట్ బ్రూస్ఫుట్, అండ్ ఆప్షన్ డి రాబర్ట్ హుక్. దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మీరు. దీనికి ఆన్సర్ వచ్చేసి రాబర్ట్ బ్రూస్ఫుట్ అనేది ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చివరి పాతరాతి యుగం ముఖ్య పనిముట్లు ఏవి? ఆప్షన్ ఏ బ్లేడు పనిముట్లు, ఆప్షన్ బి ఎముక పనిముట్లు, ఆప్షన్ సి వచ్చేసి ఏ అండ్ బి రెండు, ఆప్షన్ డి వచ్చేసి గొడ్డళ్ళు. సో దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అయితే మీరు ఖచ్చితంగా తెలియజేయండి. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఏ అండ్ బి ఆన్సర్ అయితే అవుతుంది. అంటే బ్లేడు పనిముట్లు, ఎముక పనిముట్లు అనేది చివరి పాతరాతి యుగం యొక్క ముఖ్యమైన పనిముట్లు. నెక్స్ట్ క్వశ్చన్, భూమి 400 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. అప్పుడు భూమిపై జీవం లేదు. ఆ కాలాన్ని ఏ యుగం అంటారు? అంటే జీవం లేని కాలాన్ని ఏ యుగం అని అంటారు క్వశ్చన్. ఓకే, దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎజాయిక్ యుగం, ఆప్షన్ బి జాయిక్ యుగం, ఆప్షన్ సి టెరిషియరీ యుగం, ఆప్షన్ డి వచ్చేసి క్వార్టర్నరీ యుగం. సో ఇక్కడ మీరు ఆన్సర్ చేయడానికైతే ట్రై చేయండి. చేశారా? కామెంట్ చేశారా దీనికి ఆన్సర్ ఏంటో? ఓకే,
దీనికి ఆన్సర్ వచ్చేసి ఎజాయిక్ యుగం అని అంటారు. భూమి 400 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. అప్పుడు భూమిపై అయితే జీవం లేదు. ఆ కాలాన్ని ఏమంటారంట, ఆ యుగాన్ని ఎజాయిక్ యుగం అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మానవుల జాడలు ఏ యుగంలో కనిపించాయి? ఫస్ట్ ఆప్షన్ ఏ ప్లీస్టోసిస్ యుగం, అండ్ ఆప్షన్ బి హాలోసిస్ యుగం, ఆప్షన్ సి టెర్షియరీ యుగం, ఆప్షన్ డి పైవన్నీ. సో కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్లీస్టోసిస్ యుగం. నెక్స్ట్ క్వశ్చన్. మధ్య పాతరాతి యుగంలో వాడిన పరికరాలను ఏమంటారు? ఆప్షన్ ఏ ప్లేక్ టూల్స్, ఆప్షన్ బి పెబ్బల్ టూల్స్, ఆప్షన్ సి చేతిగొడ్డళ్ళు, ఆప్షన్ డి అజాలియన్ పరికరాలు. సో దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఓకే దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ప్లేక్ టూల్స్ అనేది ఆన్సర్ అయితే అవుతుంది. మధ్య పాతరాతి యుగంలో వాడిన పరికరాలను ప్లేక్ టూల్స్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సోహాన్ వ్యాలీలో ఏ యుగం నాటి ప్రదేశాలు లభ్యమయ్యాయి? ఆప్షన్ ఏ పాతరాతి యుగం, ఆప్షన్ బి తొలి పాతరాతి యుగం, ఆప్షన్ సి మధ్య పాతరాతి యుగం, అండ్ ఆప్షన్ డి వచ్చేసి కొత్త రాతి యుగం. సో ఈ 4 ఆప్షన్లలో ఏ ఆన్సరో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పాతరాతి యుగం అనేది ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. జల ప్రవాహాలలో కాకుండా ఇతరత్రా దొరికే రాతిని ఉపయోగించి తయారు చేసినటువంటి పరికరాలు ఏవి? ఆప్షన్ ఏ సోహానియాన్ పరికరాలు, ఆప్షన్ బి హేమటైట్, ఆప్షన్ సి వచ్చేసి సిలికాన్, ఆప్షన్ డి అజాలియన్ పరికరాలు. సో దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అజాలియన్ పరికరాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నదులు, వాగులు మొదలైన నీటి ప్రవాహాలలో కొట్టుకొని వచ్చి గుండ్రంగా తయారైన రాతిని ఉపయోగించి తయారీ చేయబడిన పరికరాలు ఏవి? ఓకే, దీనికి ఆప్షన్స్ చూద్దాం. అజాలియన్ పరికరాలు అనేది ఆప్షన్ ఏ, ఆప్షన్ బి వచ్చేసి సోయానియన్ పరికరాలు, ఆప్షన్ సి క్వార్టజైట్ శిల, ఆప్షన్ డి వచ్చేసి లైమ్ స్టోన్. సో దీనికి ఆన్సర్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, కామెంట్ చేయండి. ఆన్సర్ చేసేసారా? సో ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సోమనియన్ పరికరాలు అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ యుగంలో పెచ్చుతో చేసిన పనిముట్లను ఉపయోగించేవారు? ఆప్షన్ ఏ పాతరాతి యుగం, ఆప్షన్ బి తొలి పాతరాతి యుగం, ఆప్షన్ సి మధ్య పాతరాతి యుగం, అండ్ ఆప్షన్ డి వచ్చేసి మధ్యరాతి యుగం. ఓకే, దీనికి ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. 5 సెకండ్స్ టైం ఇస్తున్నాను. సో ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే, దీనికి వచ్చేసి ఆన్సర్ మధ్య పాతరాతి యుగం అనేది ఆన్సర్ అవుతుంది. అంటే మధ్య పాతరాతి యుగంలో పెచ్చుతో చేసినటువంటి పనిముట్లను అయితే ఉపయోగించేవారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ యుగం వేట, ఆహార సేకరణ అనే ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది? ఆప్షన్ ఏ పాతరాతి యుగం, ఆప్షన్ బి మధ్య రాతి యుగం, ఆప్షన్ సి కొత్త రాతి యుగం, ఆప్షన్ డి పైవన్నీ. సో ఇక్కడ మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, కామెంట్ చేశారా? ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పాతరాతి యుగం అనేది ఆన్సర్ అవుతుంది. అంటే పాతరాతి యుగంలో వేట, ఆహార సేకరణ అనే ఆర్థిక వ్యవస్థను కూడా కలిగి ఉంది ఈ యుగం అనేది. ఓకే, నెక్స్ట్. మధ్యరాతి యుగం పరికరాలు ఏ ప్రాంతాల్లో లభించాయి? ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే ఆప్షన్ ఏ సోహాన్ వ్యాలీ, ఆప్షన్ బి శివాలిక్ పర్వతాలు, ఆప్షన్ సి నాగార్జునకొండ, ఆప్షన్ డి ఫ్రాన్స్. సో దీనికి ఆన్సర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
దీనికి ఆన్సర్ వచ్చేసి నాగార్జున కొండ అనేది ఆన్సర్ అవుతుంది. మధ్యరాతి యుగం పరికరాలు నాగార్జున కొండ ప్రాంతాల్లో అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాతి శవపేటికను గోతిలో పెట్టకుండా భూమి మీదనే పెట్టి దాని చుట్టూ రాళ్ళు పేర్చే సమాధిని ఏమంటారు? ఓకే, ఆప్షన్ ఏ చెస్ట్, ఆప్షన్ బి డాల్మన్, ఆప్షన్ సి సెర్కోఫాగస్, ఆప్షన్ డి మెన్హీర్. సో దీనికి ఆన్సర్ ఏంటో కింద కామెంట్లో తెలపండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డాల్మన్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు తొలుత ఉపయోగించిన లోహం ఏది? ఆప్షన్ ఏ రాగి, ఆప్షన్ బి కంచు, ఆప్షన్ సి ఇనుము, ఆప్షన్ డి ఇత్తడి. సో దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ చేశారా? ఓకే, దీనికి వచ్చేసి ఆన్సర్ ఏంటంటే రాగి అనేది ఆన్సర్ అవుతుంది. మానవుడు ఫస్ట్ అంటే తొలుత ఉపయోగించినటువంటి లోహం రాగి. మనం వీడియోలో మరీ చెప్పుకున్నటువంటి పాయింట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కొత్త రాతియుగ చివరి దశలో రాగి కంచు వస్తువులను వాడినందువల్ల దీనికి ఏమని పేరు వచ్చింది? ఆప్షన్ ఏ తామ్రశిలాయుగం, ఆప్షన్ బి పాతరాతి యుగం, ఆప్షన్ సి తొలి పాతరాతి యుగం, ఆప్షన్ డి మధ్య పాతరాతి యుగం. ఓకే, దీనికి ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తామ్రశిలాయుగం అనేది ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మెసపటోమియా అనగా ఎన్ని నదుల ప్రాంతం? ఆప్షన్ ఏ 2 నదులు, ఆప్షన్ బి 3 నదులు, ఆప్షన్ సి 4 నదులు, ఆప్షన్ డి 5 నదులు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ని కామెంట్లో తెలపండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 2 నదులు. మెసపటోమియా అనగా 2 నదుల ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త రాతి యుగం నాటి ప్రజలు ఏ పనిముట్లను ఉపయోగించారు? ఆప్షన్స్ చూసినట్టయితే ఆప్షన్ ఏ ఉలి అండ్ సుత్తి, ఆప్షన్ బి బోరిగే, ఆప్షన్ సి నాగటి అండ్ కర్రు, ఆప్షన్ డి వచ్చేసి పైవన్నీ. సో దీనికి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. దీనికి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అనేది ఆన్సర్ అవుతుంది. అంటే కొత్త రాతి యుగం నాటి ప్రజలు ఉలి, సుత్తి, బోరిగే, నాగటి కర్రు ఈ 3 కూడా వీళ్ళు యూజ్ చేసేవారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇరాక్లోని యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదుల మధ్య వెలిసిన నాగరికత ఏది? ఓకే, ఆప్షన్ చూసినట్టయితే చైనా నాగరికత, ఆప్షన్ బి వచ్చేసి మెసపటోమియా నాగరికత, ఆప్షన్ సి ఈజిప్టు నాగరికత, ఆప్షన్ డి క్రీట్ నాగరికత. సో ఇక్కడ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కామెంట్ చేయండి ఆన్సర్ని. ఓకే, దీనికి వచ్చేసి ఆన్సర్ ఏంటంటే మెసపటోమియా నాగరికత అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇరాక్లోని యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదుల మధ్య వెలిసినటువంటి నాగరికతని మెసపటోమియా నాగరికత అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యుగంలో మానవుడు ఆహార సేకరణ దశ నుండి ఉత్పత్తి దశకు చేరాడు? ఆప్షన్ ఏ పాతరాతి యుగం, ఆప్షన్ బి మధ్య పాతరాతి యుగం, ఆప్షన్ సి మధ్యరాతి యుగం, ఆప్షన్ డి వచ్చేసి కొత్త రాతి యుగం. సో ఓకే, దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్లో తెలపండి. దీనికి వచ్చేసి ఆన్సర్ కొత్త రాతి యుగం అనేది ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ డి. ఓకే, అంటే కొత్త రాతి యుగంలో మానవుడు ఆహార సేకరణ దశ నుండి ఉత్పత్తి దశకైతే చేరడం జరిగింది. నెక్స్ట్, ఏ యుగాన్ని ఇనుప యుగం అంటారు? ఆప్షన్ ఏ పాతరాతి యుగం, ఆప్షన్ బి మధ్యరాతి యుగం, ఆప్షన్ సి మధ్య పాతరాతి యుగం, ఆప్షన్ డి కొత్త రాతి యుగం. సో దీనికి ఆన్సర్ని కామెంట్లో తెలపండి. దీనికి ఆన్సర్ వచ్చేసి కొత్త రాతి యుగం, అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే కొత్త రాతి యుగాన్ని ఇనుప యుగం అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మెన్హీర్ సమాధులు ఎక్కడ బయటపడ్డాయి? ఆప్షన్ ఏ నల్గొండ జిల్లా, ఆప్షన్ బి కరీంనగర్ జిల్లా, ఆప్షన్ సి మహబూబ్ నగర్ జిల్లా, ఆప్షన్ డి
పైవన్నీ. ఓకే, ఇక్కడ మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ చేశారా? ఓకే, మెహన్గిర్ సమాధులు వచ్చేసి నల్గొండ జిల్లాలో అయితే బయటపడ్డాయి. సో ఆప్షన్ ఏ నల్గొండ జిల్లా అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మరణించిన వారి జ్ఞాపకార్థం పెద్ద స్తంభాన్ని నిలిపే సమాధిని ఏమని అంటారు? ఆప్షన్ ఏ చెస్ట్, ఆప్షన్ బి మెన్హిర్, ఆప్షన్ సి డాల్మన్, ఆప్షన్ డి సెర్కోఫాగస్. ఓకే, దీనికి ఆన్సర్ కామెంట్లో తెలపండి. దీనికి ఆన్సర్ వచ్చేసి మెన్హిర్ అంటారు. ఓకేనా, మరణించిన వారి జ్ఞాపకార్థం పెద్ద స్తంభాన్ని నిలిపే సమాధిని ఏమంటారంటే మెన్హిర్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మట్టితో చేసిన శవపేటికలో శవాన్ని కానీ లేదా దహనం చేసిన తర్వాత అస్థికలను కానీ ఉంచిన సమాధిని ఏమంటారు? ఓకే, ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి మెన్హిర్, సెకండ్ చెస్ట్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి డాల్మన్, ఫోర్త్ ఆప్షన్ సెర్కోఫాగస్. సో దీనికి వీడియో చూసి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. చేశారా కామెంట్? ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి సెర్కోఫాగస్ అనేది ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాతి పెట్టెలో మృతదేహాన్ని ఉంచి ఆ పెట్టెను ఒక గొయ్యిలో పెట్టి దాన్ని మట్టిలో కప్పి దాని చుట్టూ వృత్తాకారంలో పెద్ద పెద్ద రాతి గుళ్ళను పేర్చే సమాధిని ఏమంటారు? ఓకేనా, దీనికి ఆప్షన్ చూసినట్టయితే ఆప్షన్ ఏ మెన్హిర్, ఆప్షన్ బి డాల్మన్, ఆప్షన్ సి సెర్కోఫాగస్, ఆప్షన్ డి చెస్ట్. దీనికి ఆన్సర్ని కింద కామెంట్లో తెలపండి. 5 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఓకే, ఆన్సర్ చేసేసారా? రైట్, ఇక్కడ వచ్చేసి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చెస్ట్ అనేది ఆన్సర్ అయితే అవుతుంది. రాతి పెట్టెలో మృతదేహాన్ని ఉంచి ఆ పెట్టెను ఒక గొయ్యిలో పెట్టి దాన్ని మట్టితో అయితే కప్పిపుచ్చుతారనమాట. అయితే దాని చుట్టూ ఏం చేస్తారంటే వృత్తాకారంలో పెద్ద పెద్ద రాతి గుళ్ళను అయితే అమర్చుతారు. ఆ సమాధిని ఏమంటారంటే చెస్ట్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గార్డెన్ చైల్డ్ అయిన పండితుడు కొత్త రాతి యుగాన్ని ఏమని అభివర్ణించాడు? ఓకే, దీనికి ఆప్షన్స్ చూసినట్టయితే ఆప్షన్ ఏ నాగరిక విప్లవం, ఆప్షన్ బి వ్యవసాయ విప్లవం, ఆప్షన్ సి పురుషాధిత్యపత్య విప్లవం అండ్ ఆప్షన్ డి వచ్చేసి మత విప్లవం. దీనికి ఆన్సర్ కింద కామెంట్లో తెలపండి. దీనికి ఆన్సర్ వచ్చేసి నాగరిక విప్లవం అయితే దీనికైతే ఆన్సర్ అయితే అవుతుంది. గార్డెన్ చైల్డ్ అనే పండితుడు కొత్త రాతి యుగాన్ని నాగరిక విప్లవం అని వర్ణించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యుగపు మానవ జాతిని హోమోసేపియన్స్ అంటారు? ఓకే, దీనికి ఆప్షన్ చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ పాతరాతి యుగం, సెకండ్ ఆప్షన్ తొలి పాతరాతి యుగం, థర్డ్ ఆప్షన్ మధ్య పాతరాతి యుగం అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి చివరి పాతరాతి యుగం. సో దీనికి ఆన్సర్ కింద కామెంట్లో తెలపండి. దీనికి ఆన్సర్ వచ్చేసి చివరి పాతరాతి యుగం అనేది ఆన్సర్ అవుతుంది. అంటే చివరి పాతరాతి యుగము మానవ జాతిని హోమోసేపియన్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్, ఏ యుగంలో భక్తి ఉద్యమం రెండుగా చీలిపోయింది? ఆప్షన్ ఏ సాంస్కృతిక పునరుజ్జీవ యుగం, ఆప్షన్ బి ప్రాచీన యుగం, ఆప్షన్ సి ఆధునిక యుగం, ఆప్షన్ డి మధ్యయుగం. సో దీనికి ఆన్సర్ని యాజ్ యూజువల్గా కింద కామెంట్లో తెలపండి. ఓకే, కామెంట్ చేశారా? రైట్, ఇక్కడ ఏ యుగంలో భక్తి ఉద్యమం రెండుగా చీలిపోయిందంటే మధ్య యుగంలో అయితే రెండుగా చీలిపోవడం అయితే జరిగింది. సో ఆప్షన్ డి మధ్యయుగం అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చరిత్ర రచనకు ఎటువంటి లిఖితపూర్వకమైన ఆధారాలు లభించినటువంటి కాలాన్ని ఏ పూర్వయుగం అని అంటారు అనేసి ఇక్కడ క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ చూసినట్టయితే ఆప్షన్ ఏ చరిత్ర పూర్వయుగం, ఆప్షన్ బి పురా సంధియుగ చరిత్ర, ఆప్షన్ సి చారిత్రక యుగం, ఆప్షన్ డి పాతరాతి యుగం. దీనికి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
దీనికి ఆన్సర్ వచ్చేసి చరిత్ర పూర్వయుగం అనేది దీనికి ఆన్సర్ అయితే అవుతుంది. చరిత్ర రచనకు అండ్ చరిత్ర పూర్వయుగం యొక్క లిఖితపూర్వకమైన ఆధారాలు లభించినటువంటి కాలాన్ని మనకి ఇక్కడ చరిత్ర పూర్వయుగం అని అంటారనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ చరిత్ర పూర్వయుగం అయితే అవుతుంది. సో ఇది ఈరోజు మనకు శిలాయుగానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఒకవేళ దీనికి సంబంధించినటువంటి క్లాస్ కనుక మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, అండ్ నేను ఫస్ట్ కామెంట్లో కూడా దీనికి సంబంధించినటువంటి క్లాస్ వీడియో అయితే పెడతాను. సో ఆ లింక్ ద్వారా అయితే మీరు క్లాస్ అయితే వినొచ్చు. ఓకేనా? అండ్ ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.